అరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 46వ మ్యాచ్లో బెంగళూరు జట్టు ఢిల్లీపై అద్భుత విజయం సాధించి అదరగొట్టింది. దీంతో ఢిల్లీ జట్టుపై ఆర్సీబీ రివెంజ్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ఇది ఆర్సీబీ రివెంజ్ అనడం కంటే కోహ్లీ ప్రతీకారం అనడం బెటర్. ఎందుకంటే ఇదే సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు అసాధారణ విజయం సాధించింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసి ఢిల్లీ జట్టుని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించిన రాహుల్ మ్యాచ్ అనంతరం బెంగళూరు అభిమానులను ఉద్దేశిస్తూ ఈ గడ్డ నాది కూడా అంటూ కాంతారా స్టైల్లో సెలబ్రేషన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక అప్పటి నుండి ఆర్సీబీ అభిమానులు అప్పుడే కథ ముగిసిపోలేదు. రాహుల్ పై కింగ్ కోహ్లీ ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాడని విపరీతంగా ట్రెండ్ చేశాడు. కింగ్ సొంత గడ్డ ఢిల్లీ కావడంతో ఫ్యాన్స్ ఈ ప్రతీకారాన్ని చాలా పర్సనల్ గా తీసుకున్నారు. ఇక అభిమానులను సాధారణంగా నిరాశపరచని కోహ్లీ ఈరోజు ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం సాధించాక తన స్టైల్లో కోహ్లీ ఇచ్చి పడేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ గెలుపుపై పాటీదార్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు పిచ్ కొంచెం విచిత్రంగా ఉంది. బ్యాటింగ్ కష్టతరంగా ఉన్న ఈ పిచ్ పై కోహ్లీ, కృణాల్ పాండ్యా అద్భుతంగా ఆడి మాకు గెలుపుని సాధించి పెట్టారు. ముఖ్యంగా మా బౌలర్లు ఢిల్లీని వారి సొంత గడ్డపై 162 పరుగుల స్కోర్ కి కట్టడి చేసి మా పనిని సులభం చేశారు. అయితే ఈ చేజింగ్ మాకంత ఈజీగా సాగలేదు. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్టేజ్ లో 4వ స్థానంలో బ్యాటింగ్ కి కృణాల్ పాండ్యాని పంపమని కోహ్లీనే సలహా ఇచ్చాడు. అతడి సలహా ఈ రోజు చాలా బాగా వర్కౌట్ అయింది. కష్ట సమయంలో కృణాల్ పాండ్యా తనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోహ్లీతో కలిసి జట్టుని గెలిపించాడు. ఇక ఈ గెలుపుతో మేము టేబుల్లో టాప్ స్థానానికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే జోష్తో ముందుకు దూసుకుని వెళతామని పాటీదార్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.